హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియోకొచ్చేసి చాలామంది మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే తెలంగాణకి సంబంధించి నోటిఫికేషన్ గురించి తెలంగాణ "అన్నయ్య ఈవెంట్స్ గురించి కొంచెం క్లారిటీగా చెప్పు అన్నయ్య" అని చెప్పేసి అటు మన తెలంగాణకి సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ కానీ, ఆంధ్రాకి సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ కానీ మనకి కామెంట్ చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోలోకొచ్చి కొంచెం క్లారిటీగా తెలంగాణకి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ లేదా పోలీస్‌కి సంబంధించినటువంటి ఈవెంట్స్ గురించి మనం కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మీరు గాక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. ఇక హైట్ విషయం మీకు తెలిసిందే. కానిస్టేబుల్‌కొచ్చేసి 167.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అదేవిధంగా ఫీమేల్స్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలనే విషయం మీకు తెలుసు. ఇంటర్మీడియేట్ అదే ఎస్ఐ ఉద్యోగాలైతే డిగ్రీ అయితే ఉండాలి. ఇక 3 ఈవెంట్స్ అనేది తెలంగాణ ప్రభుత్వం పెట్టిందనమాట పోలీసులకు సంబంధించి. అంతకుముందైతే 5 ఈవెంట్స్ ఉండేవి. ప్రెజెంట్ నౌగా మనం చూసుకున్నట్లయితే 3 ఈవెంట్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ 3 ఈవెంట్స్‌లో 1600 మీటర్స్, అదేవిధంగా లాంగ్ జంపు, అదేవిధంగా షార్ట్ పుట్టు, ఈ 3 ఈవెంట్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఈవెంట్స్‌కి మార్క్స్‌కి ఓన్లీ 1600 మీటర్స్‌కి మాత్రమే మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. ఓకేనా? ఇక మనం ఫస్ట్ లాంగ్ జంప్ గురించి తెలుసుకుందాం. లాంగ్ జంప్స్ పురుష అభ్యర్థులు అనేవాళ్ళు 4 మీటర్స్ ఎయ్యాలండి. 4 మీటర్స్ లాంగ్ జంప్ అనేది ఎయ్యాలి. 3 ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. ఇక పురుషులు మాజీ సైనికులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు 3.50 మీటర్స్ ఎయ్యొచ్చనమాట. మాజీ ఎక్స్ సర్వీస్ మెన్స్ అంటారు కదా! వాళ్ళు. ఇక మహిళలొచ్చేసి 2.50 మీటర్స్ 2.50 మీటర్స్ ఏస్తే సరిపోతది. ఇక షార్ట్ పుట్. షార్ట్ పుట్‌లో పురుష అభ్యర్థులు షార్ట్ పుట్ వచ్చేసి 6 మీటర్లు 7.26 కేజీస్ ఉన్నటువంటి వెయిట్ ఉన్నటువంటి దాన్ని 6 మీటర్లతో మనం షార్ట్ పుట్ వేయవలసి ఉంటదనమాట. ఎక్స్ సర్వీస్ మెన్స్ వచ్చేసి 6 మీటర్లు వేయాలి. సేమే ఉంటది. 7.26 కేజీస్ ఉన్నదే. ఇక మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ మహిళా అభ్యర్థులు 4 మీటర్లు 4 మీటర్లు ఎయ్యాలి షార్ట్ పుట్. 4 కేజీస్ వెయిట్ ఉన్నటువంటి దాన్ని ఎయ్యాలనమాట. ఇక ఆహ్, మనం గాక చూసుకున్నట్లయితే ఇక్కడ పురుష అభ్యర్థులైతే 1600 మీటర్స్ ఉంటది. మహిళా అభ్యర్థులైతే 800 మీటర్స్ అనేది ఉంటది. ఇక దీని గురించి చూసుకుంటే పురుషులకు 1600 మీటర్ల పరుగు గరిష్టంగా సమయాన్ని గాక చూసుకుంటే 7 నిమిషాల 15 సెకండ్స్‌లో వేయాలండి. మహిళా అభ్యర్థులైతే 800 మీటర్స్ పరుగును గరిష్టంగా 8 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. పూర్తి చేయవలసి ఉంటది. ఇక మాజీ సైనిక ఉద్యోగుల గురించి కూడా చెప్పానయ్య అని చెప్పేసి అంటారు. ఈ మాజీ సైనిక ఉద్యోగులు కూడా ఈ 1600 మీటర్స్‌ని 9 నిమిషాల 30 సెకండ్ల సమయంలో అయితే కంప్లీట్ చేయవలసి ఉంటదనమాట. ఏఆర్ మరియు టీఎస్ఎస్‌పి పోస్టులు మెరిట్ కోసం అభ్యర్థులు పరుగును పూర్తి చేసే సమయాన్ని బట్టి మార్కులనేవి కేటాయిస్తారు. ఇది 100 మార్కులనేది ఉంటదని చెప్పేసుకున్నాను. ఇది కూడా ఓన్లీ పురుష అభ్యర్థులైతే 1600 మీటర్లు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇంకా మహిళా అభ్యర్థులైతే 800 మీటర్స్ అని చెప్పడం చెప్పడం జరిగింది. ఇక దానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి వివరాలను గాక మనం చూసుకుంటే 100కి 100 మార్కులు రావాలి అని అనుకుంటే 100కి 100 మార్కులు రావాలన్నయ్య అని అనుకుంటే పురుష అభ్యర్థులు 100కి 100 మార్కులు రావాలని అనుకున్నప్పుడు 1600 మీటర్లని 4 నిమిషాల 15 సెకండ్లు అంతకంటే తక్కువ 4 నిమిషాలు 15 సెకండ్లు 4 మినిట్స్ 15 సెకండ్స్ అంతకంటే తక్కువ వేస్తే 100కి 100 మార్కులు అనేవి వస్తాయన్నమాట. ఇక మహిళా అభ్యర్థులు అయితే 800 మీటర్స్ ఉంది కాబట్టి వీళ్ళకి 3 నిమిషాల 5 సెకండ్స్‌కి వేస్తే 100కి 100 మార్కులు వస్తాయన్నమాట. ఇంకా 95 మార్క్స్ నాకు చాలు అనుకునే వాళ్ళు 4 నిమిషాల 16 సెకండ్లు, 4 నిమిషాల 35 సెకండ్లు, 4 నిమిషాల 16 సెకండ్ల నుండి 4 నిమిషాల 35 సెకండ్లలో వేస్తే 95 మార్క్స్ అనేవి వస్తది. ఇక ఫీమేల్ గాక చూసుకుంటే 3 నిమిషాల 6 సెకండ్ల నుండి 3 నిమిషాల 20 సెకండ్స్‌లో ఏస్తే 95 మార్క్స్ అనేవి వస్తది. నేనైతే 70 మార్కుల వరకే చెప్తాను. ఎందుకంటే మన టార్గెట్ 70 పెట్టాం కాబట్టి 70 మార్క్స్ వరకే చెప్తాను. లేదు 100కి చెప్దామా? ఓకే చూద్దాం. ఇక 90 మార్క్స్ రావాలి అంటే 90 మార్క్స్ రావాలి పురుష అభ్యర్థులంటే 4 నిమిషాల 36 సెకండ్ల నుండి 4 నిమిషాల 55 సెకండ్‌లో కంప్లీట్ చేసుకుంటే 90 మార్కులు వస్తాయండి. అదే మహిళా అభ్యర్థులు 800 మీటర్స్ అనుకో 3 నిమిషాల 21 సెకండ్ల నుండి 3 నిమిషాల
35 సెకండ్లలో కంప్లీట్ చేస్తే 90 మార్క్స్ అనేవి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక 85 మార్క్స్ వస్తే చాలు అనుకున్నారనుకోండి, 4 నిమిషాల 56 సెకండ్ల నుండి 5 నిమిషాల 15 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. 4 నిమిషాల 56 సెకండ్ల నుండి 5 నిమిషాల 15 సెకండ్లలో కంప్లీట్ చేస్తే పురుష అభ్యర్థులకి 85 మార్క్స్ అనేది వస్తుందన్నమాట. ఇక 800 మీటర్స్ ఫిమేల్ వచ్చేసి ఒక 85 రావాలంటే 3 నిమిషాల 36 సెకండ్ల నుండి 3 నిమిషాల 50 సెకండ్లలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇక 80 మార్కులు కాక మనం చూసుకుంటే 5 నిమిషాల 16 సెకండ్ల నుండి 5 నిమిషాల 35 సెకండ్లలో చేస్తే మీకు 80 మార్కులు ఈవెంట్స్‌లో అనేది రావడం జరుగుతది. ఇక ఫిమేల్ వచ్చేసి 3 నిమిషాల 51 సెకండ్ల నుండి 4 నిమిషాల 5 సెకండ్లలో వేస్తే మీకైతే 80 మార్కులు వస్తాయి ఫిమేల్‌కి. ఇక నాకు 75 మార్కులు వస్తే చాలు అనుకునే వాళ్ళకు 5 నిమిషాల 36 సెకండ్ల నుండి 5 నిమిషాల 55 సెకండ్లు బిలో 6 నిమిషాల్లో వేయాలన్నమాట. బిలో 6 నిమిషాలంటే 5 నిమిషాల 36 సెకండ్ల నుండి 5 నిమిషాల 55 సెకండ్లకి వేస్తే 75 మార్కులు అనేవి వస్తుంది. ఇదే 75 మార్కులకు ఫిమేల్‌కి రావాలి అనుకోండి, 4 నిమిషాల 6 సెకండ్ల నుండి 4 నిమిషాల 20 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. ఇక మనం చూసుకుంటే 70 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి 5 నిమిషాల 56 సెకండ్ల నుండి 5 నిమిషాల 56 సెకండ్ల నుండి 6 నిమిషాల 15 సెకండ్స్ చేస్తే 70 మార్కులు అనేవి పురుషులకు వస్తాయి. అదే 70 మార్కులకి ఉమెన్స్‌కి రావాలి అంటే 4 నిమిషాల 21 సెకండ్ల నుండి 4 నిమిషాల 35 సెకండ్స్‌లో వేయవలసి ఉంటదనమాట. అలా వేసినప్పుడు మాత్రమే వస్తది. ఇక లేదు నాకు 65 మార్కులు వస్తే చాలన్నయ్య అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 65 మార్కులకి చూసుకున్నట్లయితే 6 నిమిషాల 16 సెకండ్ల నుండి 6 నిమిషాల 35 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. అదే ఫిమేల్ అనుకోండి 4 నిమిషాల 36 సెకండ్ల నుండి 4 నిమిషాల 50 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. ఇక 60 మార్కులు నాకు చాలు అనుకునే వాళ్ళు 60 మార్కులు చాలు అనుకునే వాళ్ళకి 6 నిమిషాల 36 సెకండ్ల నుండి 6 నిమిషాల 55 సెకండ్లు. ఫిమేల్ అయితే 4 నిమిషాల 51 సెకండ్ల నుండి 5 నిమిషాల 6 సెకండ్స్. ఇక లాస్ట్‌గా మనం చూసుకుంటే క్వాలిఫై మాట. 50 మార్కులు క్వాలిఫై అనమాట. 50 మార్కులు క్వాలిఫై దీనితోటి ఆపేస్తాను నేను. 50 మార్కులు క్వాలిఫై. ఇది 6 నిమిషాల 56 సెకండ్ల నుండి 7 నిమిషాల 15 సెకండ్‌లో కంప్లీట్ చేస్తే సరిపోతది. ఇక ఫీమేల్స్ వచ్చేసి క్వాలిఫై అవ్వాలంటే 5 నిమిషాల 6 సెకండ్ల నుండి 5 నిమిషాల 20 సెకండ్లలో వేస్తే మాత్రమే వీళ్ళు క్వాలిఫై అవ్వడం జరుగుతది. ఓకేనా? ఇది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ గురించి కూడా చూసుకున్నట్లయితే 40 మార్కులు రావాలంటే 7 నిమిషాల 16 సెకండ్ల నుండి 8 నిమిషాల 30 సెకండ్స్‌లో వేస్తే ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి 40 మార్కులు అనేవి వస్తది. ఇదే ఎక్స్ సర్వీస్ మెన్స్ మనకి 9 నిమిషాల 30 సెకండ్స్ ఇచ్చారు సమయం కాబట్టి దీనిని 8 నిమిషాల 31 సెకండ్స్ నుండి 9 నిమిషాల 30 సెకండ్స్ వేస్తే 30 మార్కులు అనేది రావడం జరుగుతది. ఇది ఈవెంట్స్‌కి సంబంధించి ఫుల్ క్లారిటీ. 3 ఈవెంట్స్ ఉంటాయి. 3 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలన్నమాట. 3 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి. ఇందులో ఏఆర్ గాని, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్ లాంటి కానిస్టేబుల్‌కి గ్రౌండ్ మార్క్‌తో సంబంధం ఉంటది కాబట్టి ఇందులో దీనికి సంబంధించి ఎన్ని నిమిషాల్లో ఏం వెయ్యాలో నేనైతే క్లారిటీగా వివరించాను. మీరైతే 1కి 2 సార్లు విని మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే మంచి మార్కులు అంటే నేను 70+ చెప్పాను కాబట్టి 70 రావాలి అంటే ఒక 5 నిమిషాల 56 సెకండ్లలో 5 నిమిషాల 56 సెకండ్ నుండి 6 నిమిషాల 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేస్తే అట్లీస్ట్ ఎలా లేదన్నా ఒక 70 మార్క్స్ అనేది మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటది. పోస్ట్ రావడానికి అవకాశం ఉంటది. ఇది ఈనాటి తెలంగాణకు సంబంధించిన వీడియో.